మంత్రం పుస్తకాల్లో చదివితే చాలదు, శక్తి సరిపోదు. గురువు నీకు అంతో ఇంతో శక్తిని ఇచ్చి మొదలు పెట్టించాలి. అలానే ఇప్పుడు చాలామంది మీరు చెప్పిన పద్ధతుల్లో మంత్రోపదేశాలు చేస్తున్నారు. వాళ్ళకి అధికారం లేకుండా కూడా చేస్తున్నారు. వాడు ఒక్కసారి కూడా మంత్రం చేయకుండా అన్ని మంత్రాలు ఉపదేశాలు చేస్తుంటారు. కనీసం ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఒక్క మంత్రదేవత యొక్క అనుగ్రహాన్ని పొందితే మిగిలినటువంటి మంత్రములను ఇచ్చే అధికారం వస్తుంది. రామకృష్ణ పరమహంస ఆయన 12 ఏళ్ళు తపస్సు చేసి కాళీ సాక్షాత్కారాన్ని పొందాడు. పొందిన తర్వాత ఆయన జీవిత చరిత్రలో ఉన్నది మీరు చూసే ఉంటారు. జపమాల పట్టుకొని ఒక్కో మంత్రం ఒక్కో మాల చేసేవాడు 108 సార్లు. దేవత వచ్చి నిల్చుండేది ఎదురుగా. అలా ఎన్నో దేవతలను చూశాను నేను. ఆ అందరు దేవతలలోకి కూడా నాకు లలితా త్రిపుర సుందరి చాలా అద్భుత సౌందర్యంతో కనిపించింది అని అంటాడు ఆయన. ఆయనకి మిగతా దేవతలు ఎందుకు కనిపించారు? ఒక దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు కనుక మిగతా వాళ్ళు కూడా అనుగ్రహించి తొందరగా వచ్చారు. అలానే ముందు మంత్ర అనుగ్రహాన్ని తాను పొందాలి, మంత్రదేవత అనుగ్రహాన్ని పొందాలి, మంత్రసిద్ధిని పొందాలి. పొందిన తర్వాత ఉపదేశిస్తే వాళ్లకు శిష్యులుగా అది పనిచేస్తుంది.